హలో అండి, ఈ వీడియోలో మనం మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చేసే రెసిపీ మటన్ మండిని ఎలా చేయాలో చూద్దాం. ఈ మటన్ మండి అరబ్ కంట్రీస్లో చాలా ఫేమస్ అండి. అండ్ ఇండియాలో చాలా రెస్టారెంట్స్లో ఈ మటన్ మండిని ప్రిపేర్ చేస్తారు. Please do subscribe and click on the bell icon for latest videos from Cooking Easy. ముందుగా మండి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 6 నుంచి 8 లవంగాలు, అర ఇంచ్ దాల్చిని, 1 టీ స్పూన్ మిరియాలు, 6 నుండి 8 యాలకులు, 1 నల్ల ఇలాచి, అర టీ స్పూన్ జాజికాయ పొడి, అర టీ స్పూన్ జింజర్ పౌడర్, 1 జాపత్రి, 1 బిర్యానీ ఆకు వేసి పొడి చేసుకోవాలి. చూసారా, ఇలా పొడి చేసుకుంటే మండి మసాలా రెడీ అయిపోయింది. మటన్ మండి చేయడానికి ఇలా బోన్తో పాటు ఉన్న మటన్ని తీసుకోవాలి. ముక్కలు ఇలా కాస్త పెద్దగా ఉండేట్టు తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg మటన్ని తీసుకున్నాను. ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మండి మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం కూడా వేసి మటన్ పీసెస్ని బాగా మసాజ్ చేసుకోవాలి. ఈ మటన్ మండి అనేది కారంగా ఉండదండి, బట్ మండి మసాలా వల్ల చాలా అరోమేటిక్గా టేస్టీగా ఉంటుంది. ఇలా మటన్ పీసెస్ని మసాలాలతో కోట్ చేసుకున్నాక మూత పెట్టి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. 2 గంటల్లో మటన్ పీసెస్ బాగా మ్యారినేట్ అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ బౌల్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 ఇంచ్ దాల్చిని, 4 లవంగాలు, 4 యాలకులు, 1 నల్ల ఇలాచి, 1 పెద్ద ఉల్లిపాయ తరుగు, 4-5 చిన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు మెత్తపడే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తపడ్డాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని వేసుకొని 5 నిమిషాల పాటు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్లేవర్స్ మటన్కి పట్టేలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన మటన్ని కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఓసారి అడుగు నుంచి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్ నీళ్ళని వేసుకోవాలి. ఓసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూసుకుంటే మటన్ మెత్తగా ఉడికి ఉండాలి. ఇలా మెత్తగా బాయిల్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇలా ఉడికించిన మటన్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న మటన్ని మళ్ళీ మసాలాతో కోట్ చేసుకుంటాం. స్టవ్ పైన ఇంకొక బౌల్ పెట్టి అందులో మనం మటన్ని ఉడికించిన వాటర్ ఇంకా నార్మల్ వాటర్ మొత్తం 3 కప్స్ అయ్యేలాగా వేసుకోవాలి. నాకు ఇక్కడ 2 కప్స్ మటన్ స్టాక్ వచ్చింది. ఇంకొక కప్ నార్మల్ వాటర్ని యూజ్ చేశాను. ఇందులో రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ మండి మసాలా వేసి ఓసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ పైన మూత పెట్టి నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇలా నీళ్లు బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బాస్మతి రైస్ని 30 నిమిషాల ముందు నానబెట్టుకొని యూజ్ చేస్తున్నాను. సో 2 కప్స్ రైస్కి 3 కప్స్ వాటర్ అనమాట. రైస్ వేసుకున్నాక ఓసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యేలోపు మనం పక్కన పెట్టుకున్న మటన్లో 1 టేబుల్ స్పూన్ మండి మసాలా, అర టీ స్పూన్ నిమ్మరసం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని ముక్కలకి మసాలా పట్టేలాగా బాగా కోట్ చేసుకోవాలి. రైస్ పుల్లలుగా ఇలా కుక్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొన్ని కాజు పలుకులు, కొన్ని బాదం పలుకులు వేసి మీడియం ఫ్లేమ్ పైన 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొన్ని ఎండు ద్రాక్షని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి.
మటన్ మండిలో ఇలా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కంపల్సరీగా యూస్ చేస్తారండి. ఇప్పుడు అదే ఆయిల్లో మసాలా పట్టించిన మటన్ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి. మటన్ ముక్కలు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న మండి రైస్లో మటన్ పీసెస్ని పెట్టుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ సగం దాకా వేసుకోవాలి. ఇందులో బొగ్గు లేదా కట్టెని నిప్పుగా కాల్చుకొని పెట్టుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేయగానే ఇలా స్మోక్ వస్తుంది కదా, ఇప్పుడు మూత పెట్టేసి 5-10 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. ఇలా చేయటం వల్ల మటన్ ముక్కలకి స్మోక్ బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది పీసెస్కి. 10 నిమిషాల తర్వాత మూత తీసి బొగ్గు ఉన్న బౌల్ని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, సూపర్ టేస్టీగా స్మోకీ ఫ్లేవర్తో ఉండే అరేబియన్ స్టైల్ మటన్ మండి రెడీ అయిపోయింది. వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో ఇలా రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి. చూసారా రైస్ ఎంత గ్రేనీగా పుల్లలుగా వచ్చిందో. ఇలా రైస్ని వేసుకున్నాక మటన్ పీసెస్ని పెట్టుకోవాలి. చివరిగా ఫ్రైడ్ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓసారి మీరు కూడా మటన్తో ఇలా మండి రెసిపీని ట్రై చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా కుకింగ్ ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.